హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ గోబీ 65. చూడండి ఎంత బాగుందో. చాలా ఈజీ, చాలా బాగుంటుంది. క్రిస్పీగా ఈ విధంగా స్నాక్స్గా కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేస్తాను. గోబీ 65. ఇప్పుడు ముందుగా గోబీ 65కి అయితే ఒక మీడియం సైజు గోబీ అయితే తీసుకొని చూడండి ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలి. ఇంకా పెద్ద అయితే బాగుండవు, మీడియంగా అయితే ఉండాలి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి అయితే ఉంచుకున్నాను. ఇప్పుడైతే మనం వేడి నీళ్ళలో వేసుకుందాం. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక వేడాలపాటి గిన్నె పెట్టుకొని ఇందులోకి అయితే ఒక 2 లీటర్ల వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొద్దిగా మరగనిద్దాం. ఇక్కడ చూపించిన విధంగా వాటర్ విధంగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యేటప్పుడు మనం గోబీ అంతా ఇందులోకి వేసేసుకోవాలి. గోబీ అంతా ఇందులోకి వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ అయినా వేసుకోండి, నేను కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇందులోకి ఏదన్నా క్రిములు అవి ఉంటాయి కదా, అవన్నీ పోతాయి అన్నమాట. ఉప్పు పసుపు వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని కొద్దిగా కలిపేసుకొని ఒక 2 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉప్పు పసుపు వేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే ఇందులో కొన్ని కీటకాలు ఉంటాయి కదా, అవన్నీ చనిపోతాయి. ఇప్పుడైతే కాసేపు ఉడకనిద్దాం. ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకున్నాను. చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇంకా ఎక్కువగా అయితే ఉడికించుకోకూడదు, మెత్తగా అయితే అవ్వకూడదు. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇలా మనం పట్టుకొని చూస్తే చూడండి కొద్దిగా ఇలా మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఇవన్నీ ఇంకొక గిన్నెలోకి వడపోసుకుందాం. వాటర్ అంతా లేకుండా ఒక గిన్నెలోకి వేసుకుందాం. వాటర్ అయితే అస్సలు ఉండకూడదు. ఈ విధంగా అంతా తీసుకొని ఒక చిల్లీల గిన్నెలోకి వడపోసుకుందాం. ఇలా వేసుకుంటే ఏదైనా ఎక్స్ట్రా వాటర్ అంతా ఉంటే కిందకి దిగిపోతాయి. చూడండి ఇప్పుడైతే వడపోసుకున్న తర్వాత వాటర్ అంతా లేకుండా బాగా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఎన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఒక పెద్దగా గుంటగా ఉండే గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఫ్రెష్గా దంచుకునేది వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి చూడండి కారం 1 స్పూన్ తీసుకున్నాను, గరం మసాలా 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, కొద్దిగా కరివేపాకు, కావాల్సింటే మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కొత్తిమీర, అందుకని వేయటం లేదు. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ వేసుకుందాం. సరిపడా సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే మనం ముందడే ఉప్పులో ఉడికించాం కదా, కాసేపు చూసుకొని వేసుకోవాలి. సరిపడా నేను ఒక 1/2 స్పూన్ అయితే వేసాను. ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్పు అయితే మైదా పిండి తీసుకోవాలి. మైదా పిండి వేసిన తర్వాత ఒక 1/2 కప్పు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ వేస్తే క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. కార్న్ఫ్లవర్ వేసిన తర్వాత ఇందులో 1 స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కలిసే వరకు కలుపుకోవాలి. ఇంకా వాటర్ కూడా వేసుకోకూడదు, మనకి తడి ఇందులో ఉండే గోబీలో ఉండే తడి సరిపోతుంది. ఒకసారి అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. చూడండి కొద్దిగా అయితే కొద్దిగా గట్టిగా ఉందనిపించింది. సాలకపోతే కొద్దిగా ఇలా చల్లుకోవాలి వాటరు. ఎక్కువ మనం వాటర్ అయితే వేసుకోకూడదు, కొద్దిగా చూడండి, ఎందుకంటే తడి ఉంటుంది కాబట్టి చూసుకొని కొద్దిగా చల్లుకుంటూ కలుపుకోవాలి. ఉప్పు అవన్నీ ఇప్పుడే కొద్దిగా టేస్ట్ చూసుకోవచ్చు, ఒకవేళ సాలకపోతే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా అయితే ఉండాలి, అప్పుడే మనకి క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇంకా ఎక్కువ లూజ్గా కనుక ఉంటే సరిగా ఫ్రై అవ్వవు, మెత్తగా ఉండిపోతాయి గోబీ. చూడండి కరెక్ట్గా ఇదే విధంగా ఉండాలి. మనం వేసిన ఇదంతా కోటింగ్ అంతా ఈ విధంగా కరెక్ట్గా గోబీకి ఈ విధంగా కోటింగ్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అవుతుంది, మనం గోబీ అయితే వేసేసుకుందాం. ఆయిల్ కూడా బాగా హీట్ అయింది, ఎక్కువ హీట్లో ఉండాలి ఆయిల్. ఇప్పుడైతే మనం గోబీ ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి. చూడండి వేయంలోనే ఈ విధంగా రావాలి, విడివిడిగా వేసుకోవాలి, పకోడీలాగా వేసుకోకూడదు.
చూడండి ఒకటి ఒకటి వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత తిప్పుకోవాలి. ఇప్పుడైతే వెంటనే అయితే తిప్పకూడదు. బాగా కొద్దిగా ఫ్రై అయిన 2-3 నిమిషాలకి ఈ విధంగా తిప్పుకోవాలి. తిప్పుకొని బాగా మంచి కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కావాలంటే మీరు ఇంకా సగం ఫ్రై అయిన తర్వాత తీసుకొని మళ్ళీ రెండో ట్రిప్ కనుక ఫ్రై చేసుకుంటే ఇంకా బాగా క్రిస్పీగా వస్తుంది. నేనైతే ఒకేసారి ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా అయితే ఇంకా బాగా ఫ్రై అవ్వాలి. అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపించిన విధంగా అయితే ఫ్రై అవ్వాలి. ఎంత బాగా ఫ్రై అయిందో చూడండి, క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే మనం తీసేసుకుందాము. ఇంకా ఎక్కువ ఫ్రై అయితే బాగుంటుంది, ఇలాంటి మంచి కలర్ రావాలి. ఇప్పుడు అన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అన్నీ తీసేసిన తర్వాత ఇంకొక ట్రిప్ కూడా వేసుకుందాము. సేమ్ అలాగే వేసుకోవాలి, విడివిడిగా వేసుకోవాలి. ఇది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తిప్పుకుందాం. రండి, అన్నీ అయితే ఫ్రై చేసేసాను. ఎంత బాగా వచ్చాయి, క్రిస్పీగా చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇదే విధంగా చేయండి, చాలా బాగా వస్తాయి క్రిస్పీగా. మనం బయటికి వెళ్ళి తెచ్చుకోకుండా ఇంట్లోని ఈ విధంగా చేస్తే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్లో తెలపండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.